హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. అందరూ ఎలా ఉన్నారండి? మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ చదవడం స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ప్రిపరేషన్ బాగుంది అనుకుంటున్నాను. ఏంటి మేడం, కొన్నానికి ఒకసారి అమావాస్యకి ఒకసారి ఒక వీడియో చేస్తుంటారు, ఎలా చదివామని అడుగుతూ ఉంటారు అని చాలా మంది డౌట్స్ రైజ్ చేస్తారు ఆల్రెడీ. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి. నేను వీడియో చేద్దాం అనేటప్పటికీ కొన్ని పరిస్థితులు నాకు అనుకూలించడం లేదు. అలా అని నేను వీడియోస్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. సో నేను ఆ కారణాలు చెప్పినా సరే అవుతుంది. కానీ మీరు చదవకుండా కారణాలు చెప్తే అలా అవ్వదు కదా. సో వీడియో చేయకపోయినా సరే మీరు చదవాలి, మీకు జాబ్ రావాలి, వేగంగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలి, మీరు అందులో జాబ్ సాధించాలని నేను ప్రతి అనుక్షణం కోరుకుంటూ ఉంటున్నాను. అయితే నేను వీడియో చేయకపోవడానికి గల కారణాలు, నేను ఒక 20 days అలా అనంతపురం నుంచి విజయనగరం వెళ్తూ ఉండాలి. ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి, మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. అలాగనే ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వీడియోస్ చేయగలుగుతాను, ఎందుకంటే ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ చేయాలి, వంట చేసుకోవాలి. కొంచెం స్కూల్ నుంచి రాగానే నాకు కొంచెం బర్డెన్ గా ఉంటుంది. అలాగే స్కూల్లో పనులు, హెచ్ఎం డ్యూటీస్ అన్ని చూసుకోవాలి. ఇతల ఫ్యామిలీ, అవతల అన్ని స్కూల్ పనులు, అలాగే నా పర్సనల్ వర్క్స్, హెల్త్ అన్ని చూసుకోవాలి. కాబట్టి నాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వీడియోస్ చేయడానికి. అలాగే నాకు ఎడిటింగ్ చేయడానికి అన్ని విధాలుగా ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారంటే ఆయన ఇక్కడ లేరు. సో కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. అలాగే మనకి ఎడ్యుకేషన్ ఛానల్ కొంచెం ముందుకు రావాలి అంటే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసినంతలాగా వీడియోస్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎవరు చూడరు. ఒకవేళ చూసినా సరే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, ఎక్కువ డ్యూరేషన్ చూడరు అనమాట. ఏదో కొంచెం చూస్తారు, ఆపేస్తారు. మీకోసం చేసిన వీడియో అయినా, మీకు ఉపయోగపడే వీడియో చేసినా సరే ఎవరు చూడరు అనమాట. అంతగా ఏదో చూస్తారో అలా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లీస్ట్ ఒక లైక్ కూడా చేయరు. కామెంట్ చేసే అంత ఓపిక మీకు లేకపోయినా సరే జస్ట్ ఒక లైక్ కూడా చేయరు. అది చాలా మందికి రీచ్ అవ్వాలని చేస్తాం, కానీ మీరు ఆ లైక్ కూడా చేయరు అనమాట. సో అందుకే నాకు కొంచెం బూస్టింగ్ లేదు. కొంతమంది అసలు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కువగా లేట్ అవుతుంది కాబట్టి చదవని వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉన్నారు. చదివిన వాళ్ళు ఎక్కువగా చూడరు. అలాగే చదవని వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు, ఉపయోగపడే వీడియోస్ చూస్తారు అంటే అది కూడా చూడరు, ఎందుకంటే వాళ్ళు చదవట్లేదు కాబట్టి. అయితే ఏదేమైనా కొంతమంది ఉపయోగపడే వీడియోస్ చేసినా సరే చూడరు. సో ఇప్పుడు నోటిఫికేషన్ కొంచెం డిలే అవుతుంది, వస్తుంది అని ఊరిస్తున్నారు, కానీ రాకపోవడం వల్ల చాలా మంది స్టార్ట్ చేయలేదు. అందువల్ల వీడియోస్ ఎవరు చూడరు అని ఉద్దేశంతో నేను వీడియోస్ ఎక్కువగా చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇదంతా ఎందుకు అంటే చెప్తున్నాను, మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. నేను మీ ప్రిపరేషన్ కి వీడియో చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా కొన్ని టిప్స్ అనేది చెప్తుంటాను కదా. సో అవి మీకు ఉపయోగపడతాయి. అవి మీకు కొంచెం బూస్టప్ లా ఎలా ఉంటాయో మాకు కూడా వీడియో చేసినప్పుడు కొంచెం బూస్టింగ్ లా ఉండాలంటే సబ్స్క్రైబ్, లైక్ అలాంటి చిన్న మీరు చేయగలిగేవి చేస్తే మాకు కూడా కొంచెం బూస్టింగ్ గా ఉంటుందని ఇదంతా చెప్తున్నాను. ఏదేమైనా సరే నేను కారణాలు చెప్పినట్టుగా మీరు కూడా కారణాలు చెప్పి మీ చదువుకి కారణాలు చెప్తే గనుక మీరు విజయం సాధించలేరు. మీరు ఎప్పటి వరకు చదవాలి అంటే మీరు జాబ్ సాధించేంత వరకు చదవాలి, తప్పదు. దానికి ఎన్ని కారణాలు ఉన్నా సరే అవి చెప్పినా ఎవరు చెల్లవన్నమాట, ఎవరు వినరు. మీకు ఉద్యోగం వచ్చిన నాడే నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నాకు ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా నేను చదివాను అని చెప్పుకునేటప్పుడు మాత్రమే వింటారు. ఇప్పుడు ఎవరు వినరు. మీ విజయానికి అవే కారణాలు అయినా సరే మీరు తప్పకుండా విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే ఈ కారణాలన్నీ వింటారు. సో అది డిఫరెన్స్ అన్నమాట. జాబ్ వచ్చిన తర్వాత ఏం కారణాలు చెప్పినా ఒకలా ఉంటుంది, జాబ్ రాకుండా ఏ కారణాలు చెప్పినా అది వేరేలా ఉంటుంది. దానికి డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఇదంతా నా యూట్యూబ్ స్టోరీ చెప్పాను. అలాగే యూట్యూబ్ చెప్పాను కదా, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఎక్కువగా చూస్తుంటారు, కానీ ఇలా పనికొచ్చే వీడియోలు ఎవ్వరూ ఎక్కువసేపు చూడరు. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే మీరు ఎలా అయితే 6 years నుంచి మీరు డిఎస్సి చదువుతున్నారో, అలాగే నేను డిఎస్సి వచ్చినప్పటికీ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా నేను కూడా కష్టపడ్డాను అంటే మీరు నమ్ముతారా?
ఎస్, నేను చాలా యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డానండి. ఎడిటింగ్ నేర్చుకున్నాను, అలాగే థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడం, అంతా చాలా యూట్యూబ్ పెట్టాలంటే చాలా అన్ని నేర్చుకోవాలన్నమాట. మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫోన్ గురించి మనకు అంతగా తెలియదు, ఎందుకంటే ప్రిపరేషన్ అంతా ఫోన్ లేకుండా సాగింది. ఫోన్ కూడా డిఎస్సి వచ్చిన తర్వాత, జాబ్ లో జాయిన్ అయిన తర్వాత, జీతం వచ్చిన తర్వాత కొనుక్కున్నాను. సో నాకు ఫోన్ గురించి అంతగా తెలియదు, వీడియోస్ గురించి యూట్యూబ్ గురించి కూడా అంతగా తెలియదు. ప్రతి ఒక్కటి నేర్చుకొని వీడియోస్ చేయడం చేశాను. కానీ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏమైనా పెట్టుకోవాలి. అంటే ఏమైనా ఇంకా ఎడ్యుకేషన్ తప్పదు, ఇంకేమైనా పెడితే అది వేగంగా క్లిక్ అయినా సరే ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రం అది ఎక్కువగా రాదని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. మీకు ఎప్పుడైనా మీరు ఆఫ్టర్ మీ సక్సెస్ తర్వాత ఒకవేళ మీరు ఛానల్ పెట్టాలి అనుకుంటే అప్పుడు నేను ఈ సజెషన్స్ అన్ని ఇవ్వాలి, మీకు కావాలంటే అప్పుడు ఇస్తాను, అది సెకండరీ. అయితే నేను ఇదెందుకు చెప్తున్నానంటే, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కంటే ఎడ్యుకేషన్ ఛానల్ కి ఎక్కువగా సపోర్ట్ ఉండదు, లైక్స్ రావు, వ్యూస్ రావు, అలాగే రెవెన్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టి ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి, వ్యూస్ ఎలా వస్తున్నాయి, రెవెన్యూ ఎలా వస్తుందని. సో ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ 4 years నేను యూట్యూబ్ గురించి ఎంత కష్టపడ్డాను కదా, మీరేం సాధించారు అంటే సుమారు 50,000 మంది, ఇప్పుడు 50,000 50Kకి దగ్గరగా ఉన్న సబ్స్క్రైబర్స్, అంతమంది యొక్క అభిమానాన్ని నేను గెలుచుకున్నానని చెప్పవచ్చు. వారి కోసమైనా నేను వీడియో చేయడానికే ట్రై ఉంటున్నాను. అయితే ఈ 50,000 మంది ఒక్క వీడియోతోనూ 2 వీడియోలతోనూ మనకి రాలేదు. చాలా కొన్ని వీడియోలు చేయడము, అందులో వాళ్ళకి కంటెంట్ నచ్చబట్టే కదా ఎంతమంది ఫాలో అయ్యారు. అంటే నా డిఎస్సి విజయాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా అందులో ఉన్న పాయింట్స్ ని వాళ్ళు గ్రహించి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారనమాట. సో ఏది కష్టపడకుండా రాదు అని నేను యూట్యూబ్ జర్నీ ద్వారా నేర్చుకున్నాను. అలాగే నేను డిఎస్సి జర్నీలో కూడా చాలా నేర్చుకున్నాను, అవన్నీ మీకు చెప్పాను. ఇది సెకండ్ జర్నీ అన్నమాట. యూట్యూబ్ జర్నీ అనేది వితౌట్ సపోర్ట్, ఎవరి సపోర్ట్ నాకు లేదు. సో ఆ విధంగా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాలి అంటే మనం ప్రతిదీ తెలుసుకోవాలి. తప్పు చెప్తే చాలా మంది అదే కామెంట్ లో రైట్ అంతా వదిలేసి ఓన్లీ తప్పే చెప్తున్నామో అదే కామెంట్ లో చెప్తూ ఉంటారనమాట. సో అంత జాగ్రత్తగా మనం ఏది తప్పు పోకుండా, ఏదైనా మిస్టేక్స్ లేకుండా వీడియోస్ చేయాలన్నమాట. సో నాకు ఇంకా భయం ఎక్కువగా ఉంటది అనమాట. ఏమైనా తప్పు చెప్పేస్తానా, ఏదైనా అదే సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా తప్పు చెప్పేస్తానా అని భయపడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. సో ఆ విధంగా చెప్పాలన్నమాట. ఎడ్యుకేషన్ ఛానల్ అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉండాలి ఎంటర్టైన్మెంట్ కంటే. సో ఇదనమాట చెప్తున్నాను కదా, ఏదైనా సరే మనకి కష్టపడకుండా రాదు, అంత వేగంగా సక్సెస్ అనేది కూడా రాదనమాట. చాలా కష్టపడాలి, ఓపిక ఉండాలి, అన్ని ఉండాలన్నమాట. సో మీరు అదే విధంగా ఇంతవరకు ఓపికతో చదివారు, ఇంకా కొన్ని రోజులు ఓపిక పెట్టి చదివితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు తాబేల్లా ఉందా, కుందేల్లా ఉందా? అయితే ఇది తాబేల్లా ఉందా అని చెప్పుకోలేము, కుందేల్లా ఉందని చెప్పుకోలేము. రెండు ప్రమాదమే. ఎందుకంటే తాబేల్లా నిదానమే ప్రధానం అంటారు కొందరు, కానీ ఆలస్యం అమృతం విషం. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి కొంచెం మనం కుందేల్లాగే పరిగెత్తాలి. అంతేగాని కుందేల్లా పరిగెట్టాలి, కానీ కథలో మనకి కుందేలు ఫాస్ట్ గా పరిగెట్టి మధ్యలో ఆగిపోతుంది. చూడండి, మీరు ఇన్ని సంవత్సరాలు చదివి మధ్యలో ఇప్పుడు ఆగిపోతే అదే చెట్టు కింద పడుకుని పోతుంది కదా కుందేలు. అలా మీరు ఇప్పుడు పడుకుని పోయారనుకోండి, మీ విజయం అలా వెనకబడిపోద్ది. అలాగే తాబేలా ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేశారంటే కూడా మీకు విజయం రాదు. సో మీరు కుందేల్లో పరిగెత్తుతూ మీ విజయం సాధించేంత వరకు కుందేల్లో ఆగకుండా పరిగెట్టాలన్నమాట. సో అలా ఇప్పుడు మీరు కుందేల్లో మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంతవరకే స్టార్ట్ చేసి ఉంటే దాన్ని తాబేల్లో కొనసాగించొద్దు, కుందేల్లో పరిగెడుతూ చదవాలన్నమాట. సో ఆ విధంగా చదవండి. పరిగెట్టారు కదా అని బుక్స్ పట్టుకొని పరిగెట్టమనొద్దు. జస్ట్ మీరు బాగా చదవాలి. ఎగ్జామ్ రాసినంత వరకు మీరు బాగా చదవాలి. అదే నేను చెప్పదలుచుకున్నది. ఆ విధంగా ప్రిపరేషన్ అనేది మీరు చదవాలి. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను వాటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి వీడియో చేస్తాను అనుకుంటున్నాను, కానీ చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఒకవైపు, నేను ఒకవైపులా ఉన్నాను అనమాట. అయినా కానీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అది వీడియో రూపంలో మీకు చెప్తాను, ముందు చెప్పను. అయితే ఏ సబ్జెక్ట్స్ వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చెప్పాను కదా, మీకు ఈ వీడియో బూస్టింగ్ లో ఎలా ఉంటుందో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి, కొనసాగించడానికి, అలాగే నాకు వీడియో చేయడానికి కూడా మీ
యొక్క అభిప్రాయాన్ని, అలాగే సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ ఇవి ఉంటాయి కదా, అదే నాకు బూస్టింగ్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక డైలీ ఒక్కొక్క వీడియో అలా చేస్తాను. అలాగే సమ్మర్ హాలిడేస్ లో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదేమైనా సరే మీరు అందరూ బాగా చదవండి. ఎలా అయినా ఇప్పుడు నా ఛానల్ 50K దగ్గరలో ఉంది. అందరికి మంచి జాబ్స్ రావాలి. డిఎస్సి అందరూ డిఎస్సి వాళ్ళు ఉంటారని కాదు, డిఎస్సి వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఖచ్చితంగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు బాగా కష్టపడి బాగా చదవాలి. అందరికీ ఆల్ ది